అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 2 రెండో భాగం. సో ప్రదీప్ మాచిరాజు హీరోగా, తర్వాత ఆ, పిల్లి హీరోయిన్గా, వెన్నెల కిషోర్ తదితరులు యాక్ట్ చేసినటువంటి సినిమాకి కామెడీ ప్రధానంగా తీసుకొచ్చారు. మొదటి భాగంలో చెప్పుకున్నట్టుగా గుద్దలు గడిగేటువంటి సీన్ నుంచి మొదలుపెట్టినట్టు కథ తర్వాత ఈ అమ్మాయిని చూసిన తర్వాత 60 మంది పెళ్ళిళ్ళు చేస్తేనే చేస్తానంటే ఆ పిల్లలకి ఎవరికి సంబంధాలు కుదరవు. దాంట్లో బ్రోకర్ పాత్ర బ్రహ్మాజీకి ఇచ్చారు. సో పెళ్ళిళ్ళ బ్రోకరు అతను వీళ్ళ పెళ్ళిళ్ళు చేయలేక అక్కడ కామెడీ కోసం బలవంతపు కామెడీ ఇరికిచ్చారు. సో అక్కడ ఊరేసుకునేటువంటి సన్నివేశం దాకా కృతజ్ఞంగా ఉంటుంది. అట్లాగే పైనుంచి ఇతను చచ్చిపోతాను అంటుంటే నువ్వు చచ్చిపో నాకెందుకు అని పట్టించుకునే అది కూడా అసహజంగా ఉంటుంది సన్నివేశం. సో లాస్ట్కు నేను పైనుంచి పడితేనే చచ్చిపోవట్లేదు, నువ్వు నీకోసం ఎందుకు వస్తాడని చెప్పి బ్రహ్మాజీకి అనడము. ఆ తర్వాత 60 మందికి లాస్ట్కు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నటువంటి ముఠాని ఎదిరించినప్పుడు శ్రీలక్ష్మి ఒక సీన్లో కనబడి ఆమె అనాథ శరణాలయంలో సంబంధించినటువంటి వ్యక్తులు, బాలికలు వీరు అంటే యువతులు వీళ్ళు అంటే వాళ్ళకి ఇలా తెచ్చి పెళ్లి చేయమంటే అక్కడ వాళ్ళ పెళ్ళిళ్ళు సెటిల్ కావడము. అగ్ని ప్రమాదంలో ఉన్నటువంటి ఇతను చెల్లి పెళ్ళికి ఆగిపోతే వెన్నెల కిషోర్ ఎవరిని ముట్టుకోవడానికి కూడా వెనకటువంటి పాత్ర అయితే అక్కడ కూడా బలవంతపు నవ్వు తెప్పించేటువంటి ప్రయత్నం చేశారు. అతను ఎవరిని చూసినా కూడా దూరంగా ఉంటాడు. మహానుభావుడిలో శర్వానంద్ లాగా ఉంటాడు అతను. సో అటువంటి క్యారెక్టర్కి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అప్పుల అప్పారావు సినిమాలోని కథ పెళ్ళిళ్ళు చేస్తేనే పెళ్ళి అవుతుంది అనే కాన్సెప్ట్. అక్కడ ముగ్గురు అయితే ఇక్కడ 20 ఇంటూ చేశాడు, 3 ఇంటూ 20 60. సో 60 మందిని ఎంట చేసుకొని తిరగడం అనేది ఎంత అసహజంగా ఉంటుంది. సిటీలో ఫ్లాట్లలో అపార్ట్మెంట్లో ఒక్కొక్కరు నిడిచేటువంటి సన్నివేశం ఎట్లా చూపిస్తారంటే టాప్ నుంచి కిందికి దిగుతూ ఉంటాడు, ఒక్కొక్కరి దగ్గర దిగుతుంటాడు. అట్లే చిన్నపిల్లలు పోతుంటే కిడ్నాప్ చేసి ఎత్తుకొని వాడు ఒక్కడున్నాడు తప్పిపోతాడేమో అనుకుని ఎత్తుకున్నాను అనడం అసహజమైన కామెడీ. తర్వాత ఎక్కడ పోయినా మనుషులు ఎత్తేసుకుంటే పడేస్తే లాస్ట్కి జాన్ విజయ్ తాలూకు వ్యక్తులు వాళ్ళు ఏదో తప్పు పని చేస్తుంటే ఆపారని చెప్పేసి లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చినట్టు అనుకోవడము, ఇలాంటివన్నీ కూడా స్క్రిప్ట్ పరంగా ఇది జరిగింది. తర్వాత జాన్ విజయ్ రెగ్యులర్ నటన అది రొటీన్ ఒకటేలాగా ఉంటుంది యాక్టింగ్. అట్లాగే ప్రదీప్ మాచిరాజు ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా తమాషా చూడడానికి కనబడతాడు, అంతే డైలాగ్ చెప్తుంటాడు, ఎటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఇలాగే ఉంటుంది, నుదురు ఇలాగే ఉంటుంది, ఇలా కూడా కాదు అసలు. గెటప్ సీన్ మాత్రం తను ఒక పెళ్లి కన్ను పెట్టి ఇటు చూస్తున్నట్టుగా ఒక మెల్లె కన్నులాగా పెట్టి ట్రై చేసి చాలా అద్భుతంగా పాత్రను పండించే ప్రయత్నం చేశాడు, క్యారెక్టర్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు బొట్టుపల్లి శ్రీనివాస్ అనే గెటప్ సీన్. సో వెన్నెల కిషోర్ది రొటీన్ క్యారెక్టరే, కొంచెం డిఫరెంట్గా చేసేటువంటి ప్రయత్నం చేసినా ఎందుకో నవ్వులు ఎక్కడ పుయ్యలేదు. ఎక్కడ డైలాగ్ పంచులు సత్య, ఆ తర్వాత గెటప్ సీను మధ్యలో వచ్చినటువంటి కామెడీ పండింది. తర్వాత స్మోకింగ్ అండ్ దీనికి అఫెన్స్ అని చెప్పి మనకు స్టార్టింగ్ వచ్చేటువంటి ఏదైతే స్టాచ్యుటరీ వార్నింగ్ ఉంటుందో దానికి వీళ్ళిద్దరూ చెప్పుకునేటువంటి ఇది బాగుంది. ముందేమో మందు కొడదామంటే టక్కని చెంపదెబ్బ కొట్టిన చప్పుడు ఇచ్చారు. తర్వాత సెకండ్ హాఫ్లో ధూమపానం చేద్దామంటే టక్కని చెంపదెబ్బ కొట్టినట్టు ఇచ్చారు. వీళ్ళిద్దరూ డిస్కషనే తాగొద్దు అనేటువంటి దాన్ని సందేశం ఇచ్చేటువంటి వెరైటీ, అది కాన్సెప్ట్ బాగుంది. ఇంటర్వ్యూల్ అనేది డిఫరెంట్గా వీళ్ళిద్దరు పట్టుబడ్డారు హీరోయిన్స్ అనే దగ్గర ఇచ్చి ఝాన్సీ వాళ్ళిద్దరు ఇష్టపడితే మీరెందుకు ఈ 60 మంది యువకులు అంటే ఆ 60 మంది యువకులు ఒక్క అమ్మాయి కోసం ఆలోచిస్తాడు అనేది ఎంత ఘోరమైన విషయం ఆలోచించుకోండి. ఆ తర్వాత ఆ ఒక్కరికి పెళ్లి జరిగితే మిగతా 59 మంది ఏమవుతారు అన్నట్టుగా దాని మీద ఎటువంటి ఇది లేకుండా అమ్మాయి ఊళ్ళో ఎప్పుడో గ్యాప్లో పుట్టిన అమ్మాయి, సో ఆ అమ్మాయి కోసం ఈ 60 మంది వెయిట్ చేస్తుండడం, ఆ ఊరికి వేరే యువకులు వద్దరు రాత్రిపూట ఆగొద్దు అని అనడం, అంత అసహజమైనటువంటి వాతావరణం కథలో కనబడుతూ ఉంటుంది మనకి. సో ఇందులో పాటలు తీసినటువంటి తీరు చాలా రిచ్గా ఉన్నాయి పాటలు, ఆ లొకేషన్స్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో వచ్చే 2 పాటలు కూడా చాలా బాగుంటాయి పాటలు. సో మ్యూజిక్ పరంగా చాలా ఉన్నత శ్రేణిలో ఉంది ఈ సినిమా, ఆకట్టుకునే విధంగా ఉంది మ్యూజిక్ మాత్రం. సో ఈ సినిమాని నీలి ఆకాశం పాట 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఉంటే ఆ రేంజ్ హిట్ కాకపోయినా సింగర్స్ దగ్గర నుంచి కేర్ తీసుకొని మ్యూజిక్ పరంగా నితిన్ భరత్ అనేటువంటి దర్శకద్వయం అబ్బాస్ మస్తాన్ లాగా ప్రయత్నం చేశారు. బాజీ గారు డైరెక్టర్స్ ఇద్దరు డైరెక్టర్స్ అట్లాగే తెలుగు డైరెక్టర్స్ కూడా ఈ మధ్య ఇద్దరు డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి సినిమా లాగా ఈ సినిమా కూడా ఇద్దరు డైరెక్టర్లు, అది నితిన్ భరత్ల డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా దర్శకత్వ పరంగా బాగానే ఉన్నప్పటికీ ఈ సినిమాలో సహజత్వం అనేది పక్కకు పోయి ఆ కామెడీ కూడా మొరటు కామెడీ అయ్యి అసహజత్వాన్ని పూనుకొని ఉన్నటువంటి కథగా ఈ సినిమా రూపాంతరం చెందడం వల్ల కొంత మనకి నిరాశ కలిగించిన కొన్ని పంచెస్ మనకి సత్య పంచెస్, తర్వాత గెటప్ సీనుల పంచెస్ మనకు నవ్విస్తాయి. సో రోహిణి తల్లి పాత్రలో బాగా ఆకట్టుకుంది, తండ్రి పాత్రలో మురళీధర్ కూడా ఇంకా ఆకట్టుకున్నాడు. అయితే సాయం అనే ఒక దాని మీద పాయింట్ మీద సాయం చేయొద్దు అని హీరో నిర్ణయించుకునే దానికి చిన్నప్పటి సీన్లు కొన్ని వేసి అది నిలబెట్టే ప్రయత్నం చేశారు, కానీ అంత అసహజంగా కృతకంగా అనిపిస్తుంది మనకు, అదేది కూడా మ్యాచ్ అయినట్టు అనిపించదు. దీపిక కూడా కొన్ని సందర్భాలలో
నటశూన్యలాగానే కనిపిస్తుంది. ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు అమ్మాయిలో. అందంగా ఉంటుంది ఫేస్ అంతే. ముద్ద మొహంలాగా ఉంటుంది అంతే. సో, మాచిరాజు ప్రదీప్ అంతే. అది మన టీవీ యాంకరింగ్‌లానే డైలాగులు చెప్తాడాయన. సో, ఎక్కడ ఎక్స్‌ప్రెషన్స్ నటన కనిపించదు. ముద్దుగా కనబడ్డాడు అంతే అంతవరకే. సో, ఫ్రేమింగ్ గానీ, తర్వాత టైమింగ్ గానీ తీసుకున్నటువంటిది సత్య ఒక్కడే బాగా నిలబెట్టాడు సినిమాని. గెటప్ సీన్ ఒకడు. వీళ్ళిద్దరూ నటనతోటి వెన్నెల కిషోర్ ఇంకా రావడంతో ఏదో చేసేసాడు వెన్నెల కిషోర్ అనుకుంటే ఆ క్యారెక్టర్ కూడా పలచన పడిపోయింది. సో, మొత్తానికి వెన్నెల కిషోర్ వీళ్ళ ఛాలెంజ్ చేసుకోవడానికి వచ్చి క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ చివరిలో చేసుకునేది అగ్ని ప్రమాదం కూడా కృతకంగా ఉంటుంది. అక్కడ ఏదో బాంబు వెళ్ళిన సప్పుడే రాదు, బాంబు వెళ్ళినట్టుగా చూపిస్తారు మనకి. వీళ్ళు వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఎట్లా తెలిసింది అగ్ని ప్రమాదం, వాళ్ళు వచ్చి ఎలా కాపాడారంటే లాజిక్లు అడగొద్దు మనం. సో, అలాంటివి పక్కన పెడితే లాజిక్ అనేది లేకుండా తీసిన ఈ సినిమా అసలు 60 మంది పెళ్ళిళ్ళు చేస్తానని 60 మంది తీసుకురావడం, అనాథలు అక్కడెక్కడో ట్రాఫిక్లో దొరికితే వాళ్ళు 60 మంది పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళ పిల్లలు పుట్టినట్టు వాళ్ళకు గుద్దలు గడిగినట్టు అట్లా అబ్బాయిలను చూపించడమే కాదు అమ్మాయిలను కూడా పూపులు కూడా మనకు డైరెక్ట్గా స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేయడం, దానికి మాస్క్ వేసిన నయం ఇంకా లేకుండా బతికిపోయాం మనము. పిల్లల బుల్లికాయలు మాత్రం కనబడ్డాయి. అట్లాగే గుద్దలు అయితే మొత్తం మాస్క్ లేకుండా చూపించారు మనకి. సో, అట్లాంటి 6-5 గుద్దలు మనం చూసేటువంటి అదృష్టం కలుగుతుంది మనకు స్టార్టింగ్లో. సో, అట్లా గుడ్లు కడిగేటువంటి సన్నివేశం దగ్గర నుంచి మొదలుపెట్టిన కథ మళ్ళీ ముడ్ల దగ్గరనే ఎండ్ అవుతుంది. కాబట్టి ఈ ముడ్ల కామెడీని మనం చూసుకొని నవ్వుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో, మగ ఆడన్న తారతమ్యం లేకుండా చిన్నపిల్లలు ఇద్దరిని కూడా పూర్తి నగ్నంగా చూపించే ప్రయత్నం చేయడం కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది. నేను చెప్తేనే ఇబ్బందిగా ఉంటుంది, మీకు వినడానికి మరి చూడడానికి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. సో, అది మరి సినిమాలో జరిగింది. సో, దర్శకద్వయం చేసినటువంటి ఈ సినిమా అది నవ్వే ప్రయత్నంలో జాన్ విజయ్ ముడ్లు గడిగే దగ్గర పిల్లలు చూపించడము, ఆడవాళ్ళది కూడా సెంటర్ చూపించే ప్రయత్నం చేయడము చిన్నపిల్లలకి అది కొంచెం నచ్చలేదు. అట్లే గుద్దలు కూడా చూపించే ప్రయత్నం కూడా నచ్చలేదు. నా వరకైతే ఇబ్బందిగా అనిపించింది. అట్లాగే దీపిక నటన, తర్వాత ఈ ఉన్నటువంటి రొమాన్స్, వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ కూడా ఎక్కడ కూడా పరిపూర్ణత రొమాన్స్ ఉండదు. తర్వాత ఇతను ఒక గుండు అతను తోటి దెబ్బతిని ఇతను ఇంజనీర్గా వాళ్ళకి బాత్రూమ్లు కట్టాలంటే ఊరవతల బాత్రూమ్ ఎవరైనా కట్టుకుంటారు, అర్జెంట్ అవుతారు, రాత్రిపూట మధ్యాహ్నం ఎట్లా వస్తారనేది లాజిక్ కూడా మిస్ అయ్యి ఎక్కడో అడవిలో కడుతారంట బాత్రూమ్స్. దానికి ఇతను ఇంజనీర్గా వస్తాడంట. మేస్త్రి అని ఇతను పిలుస్తారంట. మేస్త్రి అని ఆ ఊరందరూ ఇతను పగబట్టినట్టుగా ఉంటారు. ఎక్కడ చూసినా కత్తులు కటార్లతో ఉంటారు. లాస్ట్ తర్వాత చెరువులోకి బండిపోయినట్టు మనకు చూపిస్తారు. తర్వాత చెరువుకు వేలాడుతున్నట్టు గాలి చూపెట్టి ఎక్కడో ఆకాశంలో చూపెట్టి వీళ్ళకి చెట్టుకు వేలాడినంత కామెడీ అదంతా కూడా పూర్తిగా ప్రహసనం లాగా ఉంటుంది. అందుకని ఎటువంటి రియాలిటీ లేకుండా కేవలం నవ్వు అనే ఉద్దేశంతో చేసుకున్న అనే ఒక రిలాక్సేషన్ తీసుకుంటే తప్ప నవ్వలేని బలవంతమైన పరిస్థితి మనది. సో, ఇది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పరిస్థితి. ఈ సినిమాకి పోటీగా రిలీజ్ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఇదే రోజు అజిత్ సినిమా రావడం జరిగింది. అంత ఒకరోజు ముందు. అదే ఒకరోజు ముందే మనకి ఈ సినిమా కూడా రావడం జరిగింది. ఏది మన జాక్ కొంచెం క్రాక్ సినిమా. సో, ఇది 11వ తారీఖున వచ్చింది శుక్రవారం రోజు. సో, గురువారం రోజు రిలీజ్ అయిన 2 సినిమాలు మరి హాలిడే నేపథ్యంలో రిలీజ్ కాక మరి ఇది తర్వాత రోజు శుక్రవారం రోజు రిలీజ్ అయిన సినిమాగా చెప్పుకోవాలి. అయితే ఈ మూడిట్లో ఫలితం ఏది బాగుంది అని అనుకుంటే జాకే, గుడ్ బ్యాడ్ అగ్లీ అంతే, ఇది అంతే. 3 సమానమైన ఫలితాన్ని తీసుకొని జాట్ అనే హిందీ సినిమా కొంచెం పాజిటివ్ ఫలితంతో మన తెలుగు డైరెక్టరు చేసినటువంటి సినిమా చేసిన జాట్ ఒక్కటే కొంచెం బెటర్ ఫలితం ఉండడంతో న్యాచురల్గా ఆ జాకు కన్నా కూడా మనకి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కన్నా కూడా పాత మ్యాడ్ స్క్వేర్కిను ఇప్పుడు రిలీజ్ అయినటువంటి జాట్ వైపే ప్రేక్షకులు వెళ్ళిపోతుండడం మనము గమనించాల్సినటువంటి విషయము. సో, ఆ రకంగా మన తెలుగు గోపీచంద్ మలినేని సినిమాకు కొంచెం బెటర్ అనుకోవాలి ఈ వారం. అయితే తెలుగులో 3 కూడా సమానమైన స్థాయిలోనే 2 డైరెక్ట్ సినిమాలు, ఒక డబ్బింగ్ సినిమా. గుడ్ బ్యాడ్ అగ్లీ డబ్బింగ్ సినిమా, డైరెక్ట్ సినిమాలు వచ్చేసి జాక్ కొంచెం క్రాకు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో. ఆ 3ట్లో కొంచెం బెటర్ ఏదయ్యా అంటే మళ్ళీ ఇదే బెటర్ అనిపిస్తుంది. కొంచెం పర్వాలేదంటే కొంచెం ఇదే బెటర్ అనిపిస్తుంది. సో, ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.